హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాడి ఎడిటింగ్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్రూప్ మీద ఫస్ట్ మనం రైట్ సైడ్ ఇలా బాక్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఆన్ చేయండి. ఇలా గ్రూప్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మనకు నచ్చిన హీరోని పిక్స్ అయినా మన పిక్స్ అయినా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే అనుపమ పిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా ఈ పిక్ అనేది ఇలా మిడిల్లో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ పిక్ని లాస్ట్కి తీసుకురండి ఫ్రెండ్స్. తీసుకొచ్చాక మూవ్ ఆన్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇలా ఎంత కావాలి, ఈ పిక్ అనేది ఎంత కావాలనేది ఎక్కువనా తక్కువనా అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇంత అడ్జస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పిక్ని ఇలా తీసుకురండి. తీసుకొచ్చి మనకి ఇలా ఎంత ఉన్నదో అంతవరకు ఈ టైం పక్కు అంటే సిమ్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా బ్యాక్ రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ సెకండ్ పిక్ మీద సేమ్ ఇలానే సెకండ్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఫస్ట్కి వచ్చి ప్లస్ ఐకాన్ మళ్ళీ సేమ్ ఇలానే మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మనకు ఏ పిక్ కావాలో ఆ పిక్ అనేది మళ్ళీ సేమ్ మళ్ళీ ఈ పిక్ని కూడా ఇలా కిందికి తీసుకురండి ఫ్రెండ్స్. పిక్ మీద క్లిక్ చేయండి. మూవ్ ఆన్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి మనకి ఎంత కావాలో అంత అనేది పెట్టేయండి ఫ్రెండ్స్. మనకి ఎంత కావాలో అంత పెట్టేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఎక్కువ రిస్క్ అయితే ఏముండదు ఫ్రెండ్స్. జస్ట్ నేను ఒక 2 పిక్స్ అనేది అలా చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ సేమ్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆల్రెడీ పిక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను వీడియో చేసిన కాబట్టి ఆ పిక్ మీద క్లిక్ చేయండి. కలర్ ఫిల్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మనకు ఏ పిక్ కావాలో ఆ పిక్ అనేది ఇలా పెట్టేయండి ఫ్రెండ్స్. పెట్టేసి మళ్ళీ ఇలా కిందికి మూవ్ ఆన్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఎంత కావాలో అంత అనేది అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఫోర్త్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. సేమ్ ఎడిట్ గ్రూప్ ఇమేజ్ మీద కలర్ ఫిల్ ఇమేజ్ మళ్ళీ సేమ్ ఇలానే ఎంత కావాలో అంత మళ్ళీ ఇక్కడ ఏ పిక్ కావాలో ఆ పిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఇలానే అడ్జస్ట్ చేసుకోండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. కలర్ ఫిల్ ఇమేజ్ మళ్ళీ ఇక్కడ మనకు నచ్చిన పిక్ ఇలానే మళ్ళీ ఇలా కిందికి తీసుకురండి ఫ్రెండ్స్. ఎంత కావాలో అంత మళ్ళీ సేమ్ ఇలానే మళ్ళీ ఇక్కడ లాస్ట్ గ్రూప్ ఏది ఎడిట్ గ్రూప్ ఇమేజ్ మీద కలర్ ఫిల్ ఇమేజ్ మళ్ళీ ఇక్కడ మనకు నచ్చిన ఫోటో మళ్ళీ మూవ్ ఆన్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండింగ్ మరి చూడండి. ఇదైతే చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.